హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నిసార్లు చేసినా సరే మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. అదేంటా అనుకుంటున్నారా? ఇంకేముంది, సండే స్పెషల్ బిర్యానీ. ఈ బిర్యానీ రెసిపీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడాల్సిందే. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి నాతో పాటు. ఎంచక్క చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని ఇలా మసాలాలన్నీ పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 గంట అలా ఇలా ఎంచక్క కలిపేసి పక్కన పెట్టేసేయండి. బిర్యానీలోకి కావాల్సిన మసాలా పదార్థాలు: ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఎంత చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నా అందులోకి లెగ్ పీస్ లేనిదే ముద్ద దిగదు మా పెద్దవాడికి. రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అందులోకి జీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, బ్లాక్ పెప్పర్ రెండు వేసుకోవాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎంతైనా చికెన్లోకి బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే అసలు అది బిర్యానీలానే అనిపించదు. సో ఎంచక్క బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. 1 స్పూన్ నెయ్యి, తగినంత ఆయిల్, ఆల్రెడీ తీసి పెట్టుకున్న మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్. వీటిని ఎంచక్క ఫ్రై అవ్వనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఎంచక్క మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ తింటున్నామనే ఆనందం ఇంకోటి ఉంటే సింక్ నిండా అంట్లయితే ఉంటాయి. మీ ఇంట్లో కూడా అంతేనా? స్పెషల్ చేసినప్పుడు ఖచ్చితంగా సింక్ నిండాల్సిందేనా? అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారుగా, ఇలా ఫ్రై అయిన తర్వాత పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను నేను ఫస్టే. ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే అది పుదీనా ఫ్లేవర్ వస్తుంది కదా, సో బిఫోరే యాడ్ చేసుకోవాలన్నమాట. బిర్యానీ చేస్తున్నానని తెలిసిందో లేదో అప్పుడే మా పెద్దోడైతే వచ్చేసాడు బిర్యానీ అని. ఫుల్ హ్యాపీ అనమాట. బిర్యానీ స్మెల్ చూస్తే చాలు చాలా సంబరపడిపోతాడు మా పెద్దోడు. 90% చికెన్ కుక్ అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా అందులో నుంచి ఆయిల్ తీసుకుంటాను. ఫుడ్ కలర్ అయితే యూస్ చేయను. వితౌట్ ఫుడ్ కలర్ చికెన్ బిర్యానీ చేస్తానన్నమాట. ఇలా ఎంతమంది చేస్తారు? తెలియని వాళ్ళైతే ఈ చిట్కా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు 80% కుక్ అయిన బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎంచక్క ఇలా బియ్యం యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంతకుముందు నేను ఆయిల్ తీసి పెట్టుకున్నాను కదా, ఆ ఆయిలే నేను ఇక్కడ పైనుంచి యూస్ చేస్తానన్నమాట. ఫుడ్ కలర్ యూస్ చేసే బదులు ఇలా ఈ ఆయిల్ యూస్ చేసాను అనుకోండి, మన బేబీస్ అండ్ మనకు కూడా హెల్దీ ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ ఆయిల్తో పాటు ఎంచక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నాను. సండే వస్తే చాలు ఎంచక్క బిర్యానీ చేసుకొని తినొచ్చు అనే ఆనందంలో ఉంటారు మా పెద్దోడు. అలా అని ప్రతి సండే చికెన్ బిర్యానీయే చేసి పెట్టాను. ఏదైనా స్పెషల్ వేరేవి కూడా, దాని పన్నీర్ బిర్యానీ, లేదంటే పన్నీర్ కర్రీస్, పన్నీర్ పాలక్ పన్నీర్ లాస్ట్ టైం పెట్టాను కదా, అలా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటో వీడియోస్ చూస్తున్నారు కానీ లైకే ఇవ్వట్లేదు, మర్చిపోకండి లైక్ ఇవ్వడం, దాంతోపాటు కామెంట్ కూడా. థ్యాంక్ యూ.